ఒక్కసారి చూడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు మళ్ళీ చూడాలని మీ జంటని మంగళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వేల బంధాల మధ్యమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమాంత రామ శ్వాస మా రామ సఖని సీత శంకర్, శ్రవణ్, నాని, ఏంటన్నయ్య పిలిచావు? మన కుటుంబం మొత్తానికి ఒక విషయం తెలియచేద్దామని పిలిచాను. కుటుంబం అంటే అందరూ కలిసి ఉండేది, కలిసి నిర్ణయాలు తీసుకునేది. కానీ మన జీవితం ఎంత అనుబంధాలతో కలుపుకుని ఉన్నా ఎవరికి వాళ్ళకి పర్సనల్ విషయాలంటూ ఉంటాయి. ఆ పర్సనల్ విషయాల్లో ఎవరైనా సరే వాళ్ళ పర్మిషన్ లేకుండా జోక్యం చేసుకోవటం సంస్కారం కాదు అని మీ అందరికీ తెలియటం మంచిదని పిలిచాను. ఇప్పుడు ఎవరి పర్సనల్ విషయాల్లో ఎవరు జోక్యం చేసుకున్నారన్నయ్య? ఇదంతా కాదు శ్రవణ్. ముఖ్యంగా అడగకుండా మన ఫోన్ ముట్టుకోవటం పద్ధతి కాదు అని అందరూ తెలుసుకోండి. నువ్వైనా ఫోన్ చూసినట్టు బావగారికి ఎలా తెలిసిపోయింది దాక్షాయిని? కొంపతీసి నీ ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరికాయా? నువ్వు కొంచెం నోరు మూసుకుని ఉంటావా? నీ అనుమతి లేకుండా నీ ఫోన్ ఎవరో తీసుకున్నట్టున్నారన్నయ్య, అందుకే నువ్వు అలా చెప్తున్నావు. దాక్షాయిని, నువ్వేమైనా అన్నయ్య ఫోన్ ముట్టుకున్నావా? నేనా? అబే లేదండి. బావగారి ఫోన్ని నేనెందుకు తీస్తాను? విన్నావుగా సీత, నేను చెప్పింది నీకు మాత్రమే కాదు, ఇక్కడున్న అందరికీ చెందుతుంది. అనవసరంగా మనసులో ఏ ఆలోచన పెట్టుకోవద్దు, సరేనా? బావగారు జనరల్గానే చెప్పారంట. శంకర్, నాకు ముఖ్యమైన పని ఉంది, నేను బయటికి వెళ్తున్నాను. మీరు తొందరగా షాప్కి వెళ్ళండి. ఈరోజు ధర్మవరం నుంచి స్టాక్ కూడా వస్తుంది. అలాగే అన్నయ్య. వదినా, సడన్ గా అన్నయ్య అందరికీ ఎందుకు అలా చెప్పాడు? అందరికీ కలిపే చెప్పారుగా. మీ అన్నయ్య చెప్పినట్టు పాటించండి, నేను కూడా అలాగే ఉంటాను. చూసావా దాక్షాయిని, బావగారు తెలివిగా తమ్ముళ్ళని షాప్కి వెళ్ళమని ఆర్డర్ వేసి ఆయన మాత్రం ఆ అమ్మాయి కోసం గుడికి వెళ్తున్నారు. అవును, మనం ముందు అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ కలిసిన వీడియోలు ఫోటోలు తీసి మన వాళ్ళకి చూపిద్దాం. మనం కూడా ఇప్పుడే గుడికి వెళ్దాం. పద. సరస్వతి, సరస్వతి, గుడికెళ్దామా? ఈ రోజు ప్రూఫ్స్ తో సహా బావగారిని ఎలాగైనా రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. పద పద. దాక్షాయిని, సరస్వతి,
ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నామక్క. కనీసం ఒక మాటైనా చెప్పకుండా వెళ్తున్నారేంటి? గుడికే కదా అని చెప్పలేదక్కా. ఓహో, మీరు కూడా నన్ను దూరంగా పెడుతున్నారా దాక్షాయిని? మాట మాత్రమేనా చెప్పాలనిపించలేదా మీకు? చచా, అది మా ఉద్దేశం కాదక్కా. సర్లే వెళ్ళండి. కూరగాయలు ఈ పూటకే ఉన్నాయి, మీరు వెళ్ళి తీసుకొస్తారేమో అనుకున్నాను. సర్లేండి, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను, మీరు వెళ్ళండి. సరే అక్క, పద. చిట్టి, చిట్టి. అక్క ఏందక్క? చిట్టి, ఇంట్లో కూరగాయలు లేవు, పక్క ఊర్లో సంత, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇల్లు జాగ్రత్త. అక్క ఎవరైనా తోడు తీసుకుపోక. పర్లేదులే, నేను ఒక్కదాన్నే వెళ్ళి కొనుక్కొస్తాను. ఏయ్, ఎందుకట్లా గురకాయం చేయిస్తున్నావు? వంట అవనీకి మస్తు టైం అవుతుంది. పోపో. వంట గురించి కాదు, నిన్న మీ అన్న చేసిన పెంట గురించి అడుగుదామని వచ్చా. మా అన్న ఏం చేసిండు? చెల్లినని నాకు సంబంధం చూసిండు, అది తప్పిందని చావనికి తయారైండు. అదే ఆ ఓవర్ యాక్షన్ ఏంటని నిలదీయడానికే వచ్చాను. నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని మా అన్నయ్యని బతిలాడతాడేంటి? నీతో నాకు పెళ్లి చేయడానికే స్కెచ్ వేసుకునే మా ఇంట్లో దిగారా మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు? అబ్బో, పెద్ద మన్మధుడు మీదికెళ్ళి ఊడిపడిండని స్కెచ్ వేసుకుని మరీ రావాలనా ఏంది? నిజంగా గట్లనే మా అన్న సోచాయిస్తుండని ఎరకైందనుకో, ఇదిగో ఈ కత్తితో నీ గొంతులో పొడిచి సంపనిండ సంపుతా గాని నీకు మాత్రం పెళ్ళంగా రాను. నువ్వు చేసుకుంటావని తలుపులు తెరుచుకుని కూర్చున్నావు. మరి నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే కోరి కరుణని తగిలించుకోవడం మేలు. నిన్నెవడు చేసుకుంటాడే? ఏయ్, ఏమే గీమే అన్నవంటే ఒక పంచుకోడు కొడతా బిడ్డ. ముందు పచ్చడి సరిగ్గా చేయడం నేర్చుకో. ఆడపిల్లల ఆకారం ఉంటే సరిపోదు, ఆ లక్షణాలు కూడా ఉండాలి. నువ్వు గిట్ల గడ్డం పెంచుకుంటే మగడు అయిపోతావా ఏంది? కుళ్ళిపైన వంకాయలు ఎక్కున్నావు. మా అన్నంట ఈ అందగాన్ని చేసుకోమని బతిమిలా ఆడిండంట. అబ్బో, పెద్ద అడగడానికి వచ్చిండు. పండిపోయిన కాకరకాయ మొహందానా. నిన్న మీ అన్న నాతో పెళ్లి జరిపించమని మా అన్నయ్యని అడిగితే నువ్వెందుకే సైలెంట్గా ఉన్నావు? అప్పుడే ఇష్టం లేదని చెప్పొచ్చుగా. నీకు కూడా మనసులో అదే ఉన్నట్టుంది. నీ ఆటలు నా దగ్గర సాగవు. ఇగో, నిన్ను పెళ్లి చేసుకుండంటే ఏందో ఎరికనా? పోయిన జన్మలో మాస్తు గలత్ పనులు చేసి, కరా పనులు చేసి, నరకంలో కూడా ఆ పాపానికి శిక్ష లేకపోతే ఈ జన్మలో నిన్ను పెళ్లి చేసుకోవాలా. సమజైందా? వీళ్ళిద్దరు పెళ్లి చేయనికి నేను ప్లాన్ వేస్తుంటే వీళ్ళేంటి గడవడి పెట్టుకుంటుర్రు? నిన్ను ఒక్క పూట భరించడం అంటే 5 జన్మల నరకంలో శిక్ష అనుభవించడంతో సమానం. నీ చింపాంజీ మొహానికి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కూడానా? ఈ కొండమొచ్చి మొక్కపోని నా నీడని కూడా తాకనియ్యా. ఏ పోవే. ఏ పోరా. నువ్వే పోవే. ఏ నువ్వే పో. నిన్నులా కాదే, నిన్ను మీ అన్నని ఇంట్లోంచి బయటికి గంటేస్తా గానీ నాకు మనశ్శాంతి ఉండదే. చాతనైంది చేసుకో. నానిబాబు, ఇలా గొడవలు పెట్టుకున్నోళ్లే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. దాన్ని పెళ్లి చేసుకోవడం కన్నా స్పూన్లో వాటర్ పోసి దాంట్లో దూకి చావడం మేలు. నువ్వు తప్పుకో. మారుతి, మారుతి, చక్కెర డబ్బా ఎక్కడుంది? అది కూడా అక్కడ ఉంది. ఇదా? మారుతి, బుల్లిబావకి నువ్వు చెప్పిన ముచ్చట నా చెవులు అమృతం పోసేట్టుంది. మారుతి, ఏది నోరు తెరు. ఆను బొక్కు మారుతి, నువ్వు బొక్కు. ఏం చెప్పినావు?
దీపం జ్యోతి పరబ్రహ్మణే నమః అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతరస్సుచి శ్రీమన్మహాగణాధిపతే నమః. బావగారు ఆ అమ్మాయి ఇంకా రాలేదేంటి దాక్షాయిని? మనం ఫాలో అవుతున్నామని ఏమైనా అనుమానం వచ్చిందంటావా? మన మీద అనుమానం వచ్చే అవకాశమే లేదు సరస్వతి. ఖచ్చితంగా వస్తారు సరస్వతి. దొరికిందిరా. ఎవర్రా అది? అది మా ఇంటి దగ్గర ఉంటుందిరా. దానికోసం రోజు ఒకడు వస్తాడని చెప్పాను కదా. ఇదే వాడితో మా అన్నని కొట్టించింది. ఈరోజు దీని అంతు చూడాలి. తప్పుకోండి. ఏమే, నువ్వు చేసింది తప్పని చెప్తే మా అన్నయ్యనే కొట్టిస్తావా? ఈరోజు మా చేతుల్లో అయిపోయావు. సరస్వతి ఇంకా రాకపోవడం ఏంటి? పద
బయటకు వెళ్ళి చూద్దాం. పద పద. బావగారు ఒక్కరే వచ్చారేంటి? ఆ అమ్మాయి ఏది? ఎవరికి అనుమానం రాకుండా ఈయన గారు ముందొచ్చుంటారు, ఆవిడ గారు వెనకొస్తారనుకుంటా. అబ్బా, బావగారు పక్కకైనా వెళ్ళరేంటి సరస్వతి? కదలకుండా అక్కడ నిలబడ్డారు. నుంచొని కాళ్ళు లాగుతున్నాయి. పోనీ నేను వెళ్ళి బావగారికి చెప్పిరానా? ఏమని? మీరు కొంచెం పక్కకు వెళ్తే మేము వేరే పక్కకి వెళ్ళి దాక్కుంటాం చెప్పేసి వస్తాం. నోరు మూసుకొని నుంచో. ఏమైంది? వీళ్ళిద్దరూ నన్ను తరుముతున్నారండి, భయంగా ఉంది. చాలేవే నాటకాలు, పతివ్రతలా మాట్లాడుకు. రేయ్ దాన్ని ఇలా కరారా. ఏయ్, ఆడపిల్ల ఒంటరిగా ఉంది కదా అని ఇలా వెంట పడటానికి సిగ్గుగా లేదు? ఏయ్ మధ్యలో నువ్వెవరు? అడు తప్పుకో. మర్యాదగా మాట్లాడు. సిగ్గు లేని దాన్ని, మర్యాద లేని దాన్ని నీ వెనక పెట్టుకొని నన్నంటావేంటి? ఆడపిల్ల గురించి నోరు జారితే బాగుండదు. గౌరవంగా మాట్లాడు. నీతి లేని ఇలాంటి ఆడదానితో గౌరవంగా మాట్లాడాలా? మా కుటుంబాల మధ్యలో ఒంటరిగా ఉంటుంది, ఇలాంటి దానికి మర్యాద ఇవ్వాలా? వాడెవడో దీని దగ్గరకు వస్తున్నప్పుడు ఆ గౌరవం ఏమైంది? ఏమే నువ్వు వెధవేషాలేస్తూ అది ప్రశ్నించినందుకు నువ్వు ఉంచుకున్న వాడితో మననే కొట్టిస్తావా? ఈ రోజు నీ అంత చూడకుండా వదిలిపెట్టాను. ఏయ్ ఇప్పుడు తప్పించుకున్నావేమో, మా ఇంటి దగ్గరే ఉంటావుగా, అప్పుడు నీ సంగతి చెప్తా. కాళ్ళు విరక్కొడతాను. మీకేం భయం లేదండి, ఇలా రండి. కూర్చోండి.